ఏ విధంగా అయితే ఉంటుందో ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క ఆలయ కమిటీలో కంపల్సరీ సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి కిషన్ రెడ్డి గారి దంపతులకు మేడం ఎక్కడున్నారు మేడం? మేడం ఓకే మేడం, పిల్లల్లో అంటే కూర్చున్నారు కదా. నిజంగా మేడం అయితే నిజంగా పిల్లల్లో కూడా మమేకమై కొన్ని సంవత్సరాల నుంచి మేము చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఇంటిలో కూడా పెళ్లిళ్ళు పేరంటాలు అయితే అంత కష్టపడుతున్నాం మాకు తెలియదు, కానీ లేక బడి గుడి అంటే వాళ్ళు లీనమైపోతారు. నిజంగా కిషన్ రెడ్డి గారు కానీ మేడం గారు కానీ నిజంగా ఆ మేడం వారికి ఆ సార్ గారికి మన ఊరికి నిజంగా సర్పంచ్ ఎంపీటీసీనందుకు మన అందరి అదృష్టంగా భావిస్తాం. సార్ గట్టి చప్పట్లు కొట్టి నిజంగా, ఎందుకంటే మహాపాద పూజ కార్యక్రమాన్ని మేము నిర్వహించినప్పుడు కూడా పాఠశాలలో మేము దగ్గర నుండి చూసాం. వారం 10 రోజులు చక్కగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఒక మోరల్ వాల్యూస్ ఉండాలని చెప్పేసి తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కిషన్ రెడ్డి గారి దంపతులకి, అదేవిధంగా ముఖ్యంగా మా భట్టు నర్సేడ్ సార్ గారు కూడా వారం రోజుల నుంచి సార్కు 75 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఒక నవయువకుని లాగా వారం 10 రోజులు మా దగ్గర ఉండి బిడ్డ మీరు మంచిగా చేయాలని చెప్పేసి వారింటిలో అన్నం వండి పెట్టి నిజంగా మాకు పెట్టింది వారం రోజులు. సార్కు నిజంగా ఆ భగవంతుడు మంచి ఆశీర్వాదం ఇచ్చి మాలాంటి విద్యార్థులకు సపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కింద ఉన్నటువంటి వందే మాతరం ఫౌండేషన్ బుచ్చయ్య గారు, అదేవిధంగా రుద్రారెడ్డి గారు వచ్చిన వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్లీజ్ సార్ ఒక గ్రూప్ ఫోటో. అయితే ఈ డ్యాన్స్ బయట నుంచి తీసుకొస్తామంటే కిషన్ రెడ్డి గారు నర్సేడ్ సార్ ఒప్పుకోలే. బయట నుంచి వద్దు, ఎన్ని పైసలు ఖర్చు అయినా పర్లేదు, డాన్స్ మాస్టర్ ఇక్కడే ఉండాలి, మా పిల్లలతో నేర్పియాలి, మా పిల్లలే డాన్స్ చేయాలని చెప్పేసి నిజంగా మన ఊరి పిల్లలతోటే నృత్య ప్రదర్శన చూపించినటువంటి వారికి ప్రత్యేకంగా ఆలయ కమిటీ సభ్యులకు కూడా, వారికి సహకరించినటువంటి ఆలయ కమిటీ సభ్యులకు కూడా ప్రత్యేకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక ఫోటో ప్లీజ్. ఇప్పుడు 2 నిమిషాలు మన కిషన్ రెడ్డి సార్ ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి మన కొలుగులపల్లి గ్రామ ప్రజలు మరియు బంధుమిత్రులు ఈ యొక్క దైవ కార్యక్రమానికి దిగ్విజయం చేయడానికి విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, మీకందరికీ తెలుసు మన గ్రామంలో పురాతనమైన రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి 2021 సెప్టెంబర్ నెలలో శంకుస్థాపన చేసి 8 నెలల కాలంలో దేవాలయాన్ని పూర్తి చేసి, మరి మంచి ముహూర్తం కోసం 15 నెలల తర్వాత ఈరోజు కనుల పండుగగా మనం అందరం కూడా ఇక్కడి నుంచి వచ్చినటువంటి బంధుమిత్రులను కూడా సంతోషపరిచే విధంగా మనం ఈరోజు దుర్గామాత దేవాలయము, కోటమైసమ్మ దేవాలయాన్ని మరియు రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మరియు పురాతనమైనటువంటి పాత ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా దాన్ని మరమ్మతు చేసుకొని దాన్ని కూడా అన్ని దేవాలయాన్ని కూడా మనము సుందరవందరంగా దిద్దుకోవడానికి మీ యొక్క సహకారము, గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజల, మన గ్రామం నుండి హైదరాబాద్లో నివాసం ఏర్పడి ఎప్పుడో 15, 20, 30 సంవత్సరాల కింద పోయినటువంటి మన గ్రామస్తులు కూడా ముందుకొచ్చి మన గ్రామంలో పునర్నిర్మాణం చేస్తూ ఉన్నటువంటి ఈ శివాలయానికి మరి లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చిన వారిని మరొక్కసారి మరవద్దని చెప్తా ఉన్నాను నేను. వాళ్ళు 30 సంవత్సరాల కించి ఊరు విడిచి బతుకుదేరు కోసం వెళ్ళినటువంటి వాళ్ళు కూడా హైదరాబాద్లో మరి ఉన్న వాళ్ళు షావుకారులు అనుకోండి, పద్మశాలీలు అనుకోండి, ఇతర రెడ్డిస్ అనుకోండి, ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు. ముందుగా మేము దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలనుకున్నప్పుడు మన గౌరవ సర్పంచ్ గారు అయినటువంటి అనురాధ గారు సర్పంచ్ ఎన్నికల సమయంలో నేను సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మొదటగా చేసే కార్యక్రమం ఏంటంటే బొడ్రాయి పండుగను నేను పునఃప్రతిష్ఠ చేసి మన గ్రామంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ పండుగను చేస్తా అని చెప్పిండ్రు. ఆ మాట ప్రకారమే గత సంవత్సరం మనం అందరం కూడా దాదాపు 1,00,000 మందిని బంధుమిత్రులను పిలిపించుకొని ఈ కొలుకులపల్లిలో కానీ విని ఎరగని రీతిలో ఎక్కడ కూడా రంగారెడ్డి జిల్లాలో, నల్లగొండ జిల్లాలో, మహబూబ్ నగర్లో జరిగిన విధంగా
మనము బొడ్రాయి పునఃప్రతిష్ఠ చేసుకొని పండుగలు బ్రహ్మాండంగా జరుపుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా మన ఊరి ఆడపడుచులు చాలా సంతోషంగా బొడ్రాయి పండుగకు చాలా సహకారం అందించారు. మన ఊర్లో ఉన్న మా అమ్మ నాన్నలు, మా అన్నదమ్ములు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆ రోజు బొడ్రాయి పండుగ కూడా విజయవంతం చేసిన విధంగానే ఈ రోజు కూడా ఈ యొక్క రామలింగేశ్వర స్వామి దేవాలయం అనుకోండి, మరి హనుమాన్ దేవాలయము, మరియు కోటమైసమ్మ కనకదుర్గ దేవాలయ పునర్నిర్మాణానికి కూడా మీ వంతుగా సహాయ సహకారాలు అందించారు. మీ అందరికీ పేరు పేరు నాను శిరస్సు వంచి మీ అందరికీ నమస్సులు తెలియజేస్తా ఉన్నాను. మరి పెద్దలు నరసింహరెడ్డి గారి పాత్ర ఇందులో మనం గుడి నిర్మాణం చేస్తా ఉన్నప్పుడు గౌరవ సర్పంచ్ గారు, మేము నరసింహరెడ్డి గారు పాత దేవాలయాన్ని సందర్శించినప్పుడు చూస్తూ ఉండి, ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం దేవాలయం కాబట్టి మరి స్లాబ్ కూడా కిందికి ఉండి కడిలతో ఉండి మరి భక్తులకు పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి అసౌకర్యం ఉన్నది. మరి నర్సిరెడ్డి అన్న మరి కొత్తగా గుడి కడితే బాగుంటుందని అనురాధమ్మ గారు అన్నప్పుడు నర్సిరెడ్డి అని ఏమన్నారంటే, అమ్మ దీన్ని ముట్టుకుంటే చాలా అవుతుంది, నేనే అక్కడ అయ్యసాగరం టెంపుల్లో ఇబ్బందులు పడతా ఉన్నాను, మరి డబ్బు చాలా అవుతుంది, సహాయ సహకారాలు ఉండవు గ్రామాల్లో, మరి ముందు చెప్తారు ఎంత జరుగుతారు, కొంచెం ఇబ్బంది అవుతుంది, మరి అది ముట్టుకోవద్దు, ఏమంటే మనం రిపేర్స్ చేసి వ్యవహారం నడుపుతామన్నప్పుడు ఏదేమైనా సరే మనము ఆ భగవంతుడు మరి ఆ యొక్క రామలింగేశ్వర స్వామి మనం ముందుకు తీసుకొని పోతాడని సర్పంచ్ గారు కృతనిశ్చయంతో దాంట్లో సుబ్బయ్య గారి పాత్ర, నర్సిరెడ్డి గారి పాత్ర, గ్రామస్తులందరి సహాయ సహకారాలు, ఆర్థిక సహకారము, విలువైన వారి సూచనలు తీసుకొని మనం ఇంత బ్రహ్మాండంగా మాడుగుల మండలంలో కాదు ఎక్కడ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇంత సుందరవందమైన దేవాలయాన్ని నిర్మించుకున్నామంటే మన కొత్తపల్లి గ్రామంలో పుట్టిన మనందరికీ కూడా గర్వకారణంగా నేను చెప్తా ఉన్నాను. మరి మన మండలానికి ఈశాన్యంలో ఉన్నటువంటి మాడుగుల మండలానికి ఈశాన్యంలో ఉన్నటువంటి ఈ దేవాలయం మన కొనుకలపల్లి గ్రామానికే కాకుండా మాడుగుల మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామానికి మరి అది ఒక శక్తిగా తయారై మన మాడుగుల మండల ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు మన మండలం మీద, ముఖ్యంగా మన కొనుకలపల్లి గ్రామం మీద ఉంటాయని ఆశిస్తూ మరి రేపు కూడా కార్యక్రమాల్లో ఈరోజు ఆలస్యమైనా కానీ చాలా కార్యక్రమాలు ఉండే, గజస్తంభాల ప్రతిష్ట, మరి విగ్రహాల ప్రతిష్ట, మరి అక్కడ కనకదుర్గమ్మ ప్రతిష్ట, కోటమైసమ్మ ప్రతిష్ట కార్యక్రమాలు, మరి కలశాల ప్రతిష్ట గోపురాల మీద, కాబట్టి కొంచెం ఆలస్యమైన మీ అందరూ కూడా ముఖ్యంగా ఆడపడుచులందరూ కూడా సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మన ఇంటి కార్యక్రమంగా, మన గ్రామ కార్యక్రమంగా, మన కార్యక్రమంగా భావించి మీరందరూ కూడా దిగ్విజయం చేసినందుకు మీకందరికి కూడా ఆ భగవంతుడు రామలింగేశ్వర స్వామి మీకు ఎల్లవేళలా మీకు ఆశీస్సులు ఇస్తాడని ఆశిస్తూ మరి ఇప్పుడే మా చిత్తలయ్య కల్చరల్ అకాడమీ దాస్ గారు ఎప్పుడు మన ఊర్లో బడిలో కార్యక్రమం అయినా వస్తూ ఉంటాడు, ఇప్పుడు గుడిలో కార్యక్రమానికి కూడా రావడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి తను చెప్పిన వాటి నేను చెప్తున్నా. ఇప్పుడు బడి గుడినే పెద్దలు నర్సిరెడ్డి గారు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మేము గుడి పని అయిపోయిన తర్వాత మన యొక్క జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 50 లక్షల రూపాయలతో ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చడం, వాటిని ప్రారంభించి ఈ దేవాలయాన్ని ఎట్లయితే నిర్మాణం చేసుకున్నామో మన యొక్క పాఠశాల లాంటి దేవాలయాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్ది ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మన కొనుకలపల్లి పాఠశాలను తయారు చేయడానికి శక్తివంతం లేకుండా దంపతులమైన మేము సర్పంచ్గా, ఎంపీటీసీగా మీ యొక్క నమ్మకాన్ని ముగ్గు చేయకుండా మా ప్రయత్నాన్ని మేము చేసి మీ యొక్క మన్నలను మరొక్కసారి పొందుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నిజంగా సారు మాట్లాడుతూ ఉంటుంటే ఒక కుటుంబంలో ఒక పండగ చేసుకుంటే మన కుటుంబ సభ్యులకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఇంత పెద్ద ఊర్లో నిజంగా ఇద్దరు, ఒకరు ప్రథమ పౌరులు సర్పంచ్గా, ఒకరు ఎంపీటీసీగా కుటుంబం మొత్తం సమాజానికి అంకితమై ఎన్నో సేవా కార్యక్రమాలకు అంకితం అవుతున్నటువంటి నిజంగా అనురాధ గారికి, అదేవిధంగా కిషన్ రెడ్డి దంపతులు ఒకసారి గట్టే చప్పట్లు కొట్టాలి ప్లీజ్, దయచేసి గట్టే చప్పట్లు కొట్టాలి. సో కాబట్టి ఇప్పుడు అన్న మాట్లాడేయండు కాబట్టి మరి అక్క కూడా వాడపడుచులకు ముఖ్యంగా మరి మన ఊరే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరిగినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.
మీ మొహాలలో చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నాకు ఏం మాట్లాడాలో పోయట్లేదు. కాబట్టి ప్రతిష్ట మాత్రం చాలా మంచిగా జరిగింది దేవుని దయతోటి. నాకు అదే కావాల్సింది కూడా. అందరి మీ సహాయ సహకారాలు, ఊరి పెద్దలైన నర్సిరెడ్డి అన్న గారి సహకారం మేము చిరస్మరేను. మా మాతాపితల కంటే కూడా నేను ఎక్కువగా ఆయనను గౌరవిస్తాను. కాబట్టి ఆయన ప్రత్యేకమైన పాదాలు. ఈరోజు ఇంత మంచి ప్రతిష్ట జరగడానికి మూల కారణం మా నర్సిరెడ్డి అన్న గారు. మరియు మనం ఈ గుడిని కట్టినాము, బడి ఉన్నది మన ఊళ్ళో. గుడి బడి రెండు కూడా మంచి విషయాలు మనకు కావాల్సింది. ఎందుకంటే బడి బాగా చేస్తేనే మన పిల్లలందరూ కూడా రేపు బడిలో చెప్తే, మేము గుడిలో చెప్తే బడికి వెళ్తాం. కాబట్టి మా స్కూల్ పిల్లలకు మాత్రం నాకు చాలా ప్రేమ ఉంటుంది వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చిన్నప్పటి సందే మనం గుడికి పోవాలి, తల్లిదండ్రుల ప్రేమ చూపించాలి, వాళ్ళ తల్లిదండ్రులను ఎలా గౌరవించాలన్న విషయం మా విద్యార్థులకు, ఒక ఉపాధ్యాయులైనా కానీ మన ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చాలా బాగా చెప్తుంటారు వాళ్ళు. ఈరోజు ఈ ప్రతిష్టా కార్యక్రమం ముఖ్యంగా చెప్పవలసిందంటే, ప్రతి మనిషికి మంచి మనసు, మంచి వాక్కు, మంచి పని అనేది ఉండాలి. మంచి పని చేసినట్టయితే, మంచి వాక్ ఉన్నట్టయితే మంచి పని వస్తుంది. ఆ పని ద్వారా మంచిగా జరిగిపోతుంది. మనకు ఒకరిని అనవసరంగా బాధ పెట్టకుండా, ఉన్న దాంట్లో తోటి మనిషికి బాధపడకుండా చూడే విధంగా మనం మసులుకోవాలి. గుడి కట్టుకున్నామన్నంత సంతోషం ఉంది నాకు చాలా. కానీ రేపటి నుంచి ఆ గుడిని ఎలా నిర్వహించాలి, ఆ గుడిని ఎట్లా శుభ్రపరచుకోవాలి, అయ్యగారు పూజారి గారు కావాలి మనకు. ఇంకా చాలా చాలా మన పని కూడా ఉంది. ఇంకా కూడా దానికి ఏ విధంగా నేను సేవ చేసుకుంటాను, మీ అందరితోటి ఎలా సేవ చేయించాలని ఒక తపన ఉంది నాకు. కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు గుడికి ఒక్క 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ వచ్చి అమ్మవారిని, అయ్యవారిని అందరిని దర్శించుకొని మీ కుటుంబాలన్నీ సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. హలో, గ్రామ ప్రజలకు, బంధుమిత్రులకు, గ్రామ ఆడపడుచులకు హృదయపూర్వక నమస్కారములు. ఈ సందర్భం నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మేడం గుడి ప్రారంభ దశంలో ఇట్లనే బొడ్రాయి పండుగ, కొన్ని పండుగల సందర్భంగా గుడి కడతాం అంటే ఎట్లా కడతారు మేడం అని నేనే అడిగిన. మేడం గుడి ఎట్లా కడతారు మేడం, ఇల్లు కడతారు చూసినాము, రోడ్లు వేస్తారు చూసినాం, బ్రిడ్జిలు కడతారు చూసినాం, కానీ గుడి ఎట్లా కడతారు అంటే, మేడం అన్న టైం సంకల్ప బలం అలాంటి గట్టి బలంలో అన్నది. మన గ్రామ సర్పంచ్ గారు గుడి కట్టాలనే ముహూర్త బలం చాలా గట్టిది. ఆ సంకల్ప బలానికి దైవ బలం తోడైంది, దైవ బలానికి దాతల బలం తోడైంది, దాతల బలం అన్నిటికీ తోడై నిలువెత్తు నిదర్శనమే ఈ నూతన దేవాలయ ప్రాంగణం. మనం అదే ప్రాంగణంలో కూర్చొని మన గుడి గురించి మాట్లాడుకుంటే గ్రామ పౌరునిగా చాలా సంతోషం ఉంది. ఏదైనా పని ప్రారంభించాలంటే సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం ఉన్నా దైవానుగ్రహం ఉండాలి. దైవానుగ్రహం ఉన్నా డబ్బులు కావాలి. డబ్బులు కూడా మన ఊరి గ్రామ ప్రజలు అందరూ దాతల రూపంలో మొత్తము విరాళాలు చేసి ఇంత మంచి గుడిని అందించినందుకు ఆ పుణ్య దంపతులకు మనకు హృదయపూర్వకంగా చప్పట్లతోని, మన హర్షధ్వానాల ద్వారా వాళ్ళ కృతజ్ఞతలు తెలిపాలి. ఎందుకంటే ఇంకో చిన్న విషయము, నేను గ్రామంలో 3-4 రోజుల నుంచి వచ్చాము. అదృష్టం అంటే ఇదే మన అదృష్టం. గుడి కట్టిన వాళ్ళు ఎవరని చూసిరని చాలా మందిని అడిగిన. ఊర్లో 300-400 సంవత్సరాల క్రితం గుడి కట్టిరంట. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చూడలే, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఎవరు చూడలే, తాతలు కూడా చూడలే గుడిని కట్టింది. మనం చూసినాం. గుడి ప్రారంభం నుంచి మొత్తం ప్రతిష్టంగా గుడి చూసినామంటే మనంత అదృష్టవంతులు చుట్టుపక్కల ఎక్కడ లేరు. ఇంత అదృష్టం కల్పించిన ఆ పుణ్య దంపతుల అదృష్టం, వాళ్ళు మన గ్రామ ప్రజాప్రతినిధులు కావడం మన అదృష్టం. ఎందుకంటే ఒక గుడిని కట్టడం అనేది ఇంత మార్చే అవకాశము కల్పించినందుకు ప్రత్యేకంగా గ్రామ ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఒక కార్యక్రమం, మనం ఇల్లు కట్టుకుంటే ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసు, పైసలు మనవే, పనులు ఎంత సతాయిస్తారో తెలుసు. ఎందుకంటే రాత్రి అనగా పగలనగా గుడి దగ్గర చేరేసుకొని పని చేపించి చూసినాం కాబట్టి కండారా ఆ ప్రతిఫలమే మనకు నూతన దేవాలయం ఇంత మంచిగా రూపుదిద్దుకుంది. ఇంకోటి గుడి బడి కట్టడం వల్ల మనకేమొస్తుందని నా ఆలోచన ఉండొచ్చు, మీ ఆలోచన ఉండొచ్చు. మనం హైదరాబాద్లో కానీ ఏదో ఊరికి పోయినప్పుడు కానీ, అరే కొల్కులపల్లి గుడి బాగా కట్టిరంటే అదే మనకు గౌరవం. కొల్కులపల్లిలో గుడి కట్టిరంటే అదే మనకు సంబంధించిన గౌరవం. గౌరవాన్ని డబ్బులు పెట్టినా కొనలేం. నలుగురు మన ఊరి గురించి మాట్లాడుకుంటే అది లక్షలు కాదు, కోట్లు విలువ చేసిన మాట. మీ ఊర్లో గుడి బాగా కట్టిరు, బడి బాగుందంటే అదే గౌరవం. చుట్టుపక్కల ఊర్లో ఈడంగా పోతోళ్ళు కొల్కులపల్లి గుడి బాగుంది, బడి బాగుందంటే అంతకు మించిన గౌరవం లేదు. ఆ గౌరవాన్ని మనకు మన గ్రామ ప్రజాప్రతినిధులుగా వాళ్ళు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనము చాలా ఈ దేవాలయాన్ని మంచిగా జాగ్రత్తగా చూసుకుంటూ ఎల్లవేళలా దైవానుగ్రహం పాత్రలు కావాలని కోరుతున్నాను.
వాళ్ళ బంధుమిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మేము 78 ఏళ్ళకు కూడా మేము యువకుని ఎందుకు పని చేస్తున్నామంటే ఈరోజు సంతోషం అవుతుంది. నేను రామాయణం కట్టించినాక ఏమనిపించింది, ప్రతిష్ట కాలేదు అంటే ఒక బాధ ఉండేది. తర్వాత మా సర్పంచ్ అమ్మ అనురాధ గారు లేదన్నా నేను చేస్తా అన్నది, ప్రతిష్ట కార్యక్రమం చేసినమ్మా నీకు పాతది కాదు చేసుకుంటాను. తర్వాత ఎన్ని ఇబ్బందులు ఉన్నా భగవంతుడు ఒక మంచి కార్యక్రమం మొదలు పెడితే భగవంతుడే నలుగురిని మంచి వాళ్ళని దోపాడు ఎంబడి ఆ పని కార్యక్రమం కావాలని. అట్లాగే ఇప్పుడు కూడా అనురాధ అయినాక నాకు కొద్ది డౌట్ కూడా ఉండే, ఇంత పెద్ద గుడి అవుతుందో కాదు అనేది ఉండే. ఒక 2-3 నెలలు ఇబ్బంది పడ్డా. తర్వాత అనిపించింది ఆయన సంకల్పం గొప్పది, మనందరి సహకారం ఉండాలని. నేను కూడా ఆయనకు ఏ రూట్లో పోవాలంటే ఆ రూట్లో పోయినాం. అయినా కానీ ఆయన కొద్దిగా చిరంజీవి స్వామి భక్తురాలు, భగవంతుని మీద కొద్దిగా ఎక్కువ పూజ కార్యక్రమం నిర్వాహకురాలు, ఒక గృహిణిగా అంత శక్తి ఆమె దగ్గర ఉంది నేను గుర్తుపట్టాను. గుళ్ళె కూడా కొన్ని సలహాలు ఇచ్చింది, ఇది ఇట్లా కావాలంటే ఇట్లా అయితే బాగుంటుంది అన్న అంటే నిజంగా కొంత నాలెడ్జ్ మాకన్నా ఎక్కువ ఉన్నది. కాబట్టి ఈరోజు సక్సెస్గా ఇంత మంచి గుడి కార్యక్రమం వాళ్ళు ఎప్పుడు ధన్యవాదాలే, ఒక మంచి పేరు నిలబెట్టిందని నేను కూడా సంతోషపడుతున్నా. మరి మీరందరూ కూడా ఈ గుడి కట్టించిన వాళ్ళకి చాలానే ఉంటే బాగానే ఉంటే మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. మనకు అయ్యగారు ఉండాలి, గుడి నిర్మాణం జరుగుతుంది, మెయింటెనెన్స్ కూడా మనందరం పాల్గొని ప్రతి సంవత్సరం ఈ ఈ దాని శివ కళ్యాణం ఇవన్నీ మనం చేయాలి, అందరూ తోడ్పడాలనే ఆలోచనతో ఇంతమంది వచ్చినందుకు కూడా మేము సంతోషపడుతున్నాము. మరి మన బడి పిల్లలు ముఖ్యం అమ్మ, ఇవాళ ఆడపిల్లలంటే మన బడి పిల్లలే. వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు, మన పిల్లలు ఎదగాలి, మన లేక బ్రతకొద్దు, మనకన్నా ఉన్నత స్థాయికి ఎదగాలని ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆ పిల్లలు బాగుపడతారు, మనకు మార్గదర్శకులు అవుతారు. కాబట్టి మీరందరూ బడి గురించి బల్లే చదివించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా సాధ్యం ఉంటుందో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. మేము గుడి బడి బాగా ఉన్నాడని మేము సంతోషంగా ఉంటుందని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు కార్యక్రమము విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అయిపోయింది కదా. రేపు జరిగే కార్యక్రమము పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారు. కాబట్టి మీరు ఆ కళ్యాణం అయిపోయిన తర్వాత అన్న ప్రసాదాలు స్వీకరించి సాయంత్రం 5 గంటల నుంచి ఊరేగింపు, పార్వతీ పరమేశ్వరుల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ రోజు వచ్చిన వాళ్ళు కూడా తప్పకుండా రేపు వచ్చి ఈ యొక్క 4వ రోజు కార్యక్రమాన్ని కూడా, ఆ కళ్యాణ మహోత్సవాన్ని కూడా మీరు దిగ్విజయం చేయవలసిందిగా ఇక్కడికి వచ్చిన సోదరీమణులు అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ 3 రోజులు మీరు వచ్చి పూజలు చేసుకున్న ఫలితం రేపు పార్వతీ పరమేశ్వర కళ్యాణం చూసి అమ్మవారి సేవలో పాల్గొన్నట్లయితే పరిపూర్ణంగా ఆమె దయ మా మీద ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. మీకు కూడా అదే హామీ కూడా ఇస్తున్నాను. ఎందుకంటే మన భక్తి, మన ప్రేమ అమ్మవారి చాలా ముఖ్యం. ఆ అమ్మ దయతో అందరం సుఖ సంతోషం ఉంటామని కోరుకుంటాం. తప్పకుండా అందరూ రావాలి రేపు. జై శ్రీమన్నారాయణ. కుమారం కొండ కోల సరువు గట్టు తనలో
తెలిసిన సెట్టు బొమ్మ పుట్ట బొమ్మ నీవే గౌరమ్మ పుడమి శివ తల్లి బొమ్మ పాట బొమ్మ నీవు మా పల్లె తల్లి పాల వెల్లివే జగమంతా
లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఆటలు వేశావు డ్యాములు కట్టావు కొండలు కొలిచావు కాలువలు కర్రావు ఆటలు వేశావు డ్యాములు కట్టావు కొండలు కొలిచావు కాలువలు కర్రావు ఇంకుల పని గుర్తించని వారి చెత్తలు నువ్వే విప్పేయాలి ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు समुद्री घर बारे बताई धीमी 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 नाच जरा धीमी नाच ये यारी हेरी फेरी लो नाच धीमी धीमी नाच थोड़ा धीमी नाच ये पाई मेरी बड़ी लो नाच धीमी धीमी नाच जरा धीमी नाच ये यारी हेरी फेरी लो नाच धीमी धीमी नाच जरा धीमी नाच ये पाई मेरी बड़ी लो नाच गला माला बड़ी बाजी मारी हल्लोड़ो भराई कोड़ो मारे दिल के तेरा पानी मेरी तेरी अंगोड़ो पाड़ाई बेड़ो आंधेरी कांटेरी बाटे कड़ाव बोगड़ी जिंदगी चढ़ाव का राता वाली जोड़ी काले मकांचेरो पाटी भाजी सिखारी मेडी महल कोरी जम्मी तार सादरी चढ़कल दोन पीढ़ी रम्माची पिया भेर रमा जाक बताची ओट दिना निर्णय कराची पागड़ी मान हरो आसी सकेची नव दालेर नंगरीर पूजा लेती नव पीढ़ीर रेणु याडी वाट बताती नव दालेर नंगरीर पूजा लेती नव पीढ़ीर रेणु याडी वाट बताती वर्षे वर्षे न याडी ताग पूजा कर हसी खुशी थी धीमी 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 नाच जरा धीमी नाच ए याडी गप को झूम के रो नाच धीमी धीमी नाच जरा धीमी नाच ए पाई घेरो गणा के रो नाच धीमी धीमी नाच जरा धीमी नाच ए याडी गप तो तुम तिरे नाच धीमी धीमी नाच जरा धीमी नाच ए पाई केरो गण केरो नाच गला माला बड़ी बाजी मारी हल्लोड़ो भराई कोड़ो मारे दिल के तेरा पानी मेरी तेरी अंगोड़ो पाड़ाई बेड़ो धीमी 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 पल्ले दूर ना रे दिया रे माए पल्ले दूर
ఆడేటి ఆటలు ఏమాయే నానగమ్మ బలియాల చెరువు అల్లిరాని ఆటలు ఏవి అల్లిరాని ఆటలు ఏవి అల్లిరాని ఆటలు ఏవి నానగమ్మ బలియాల చెరువు అల్లిరాని ఆటలు ఏవి అల్లిరాని ఆటలు ఏవి అల్లిరాని ఆటలు ఏవి పల్లెటూరులో నా భగావతుల జోరేది నా పల్లెటూరులో నా భగవతాల జోరేది నా పల్లెటూరులో నా భగవతాల జోరేది నా పల్లెటూరులో భాగవతాలు ఏ విధంగా ఆడుతుండేది బిడ్డ అంటే ఆ రోజులలో నా పల్లెటూరులో ఎంతో చక్కగా భాగవతాలు ఆడుతుండే ఎట్లా ఆడుతుండే భజన పాటలు ఆడుతూ ఉంటుండే భజన పాటలు ఇలాంటి గుడి కడితే ఎంతో చక్కగా మధ్యలో ఉన్నది మన ఇంట్లో ఎక్కడైనా కనిపిస్తుందా మధ్యలో తాళాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయి ఏం లేదు డీజే సౌండ్ పెట్టుకోవాలి ఇక దుంకాలి ఓ సారు ఎక్కడ పోయి మన మన ఊర్లలో భాగవతాలు ఏ విధంగా ఉండే భాగవతాలు అంటున్నావా భాగవతాలు తెలుసా మీకు జయ శ్రీ మల్లికార్జున స్వాముల వారికి మల్లికార్జున నమ్ము ప్రేమేమా శ్రీశైలవాస ఇక నిండు నిండున వేడరాయేశ జయ శ్రీ మల్లికార్జున స్వాముల వారికి ఈ విధంగా వెనకటికి ఈ విధంగా భజన పాటలు అవును రామాయణం యక్షగానం ఆడేది అవును ఎట్లా ఆడేది రామచంద్రుడను రా రాజీవనేత్రుడను శ్యామలవర రామచంద్రుడను రా రామచంద్రుడను రా రామచంద్రుడను రామచంద్రుడను రా రామచంద్రుడను రా రాజీవనేత్రుడను శ్యామలవరుడు రామచంద్రుడను రా రామచంద్రుడను రా రామచంద్ర మహారాజుకి ఇట్లాంటివి ఉన్నాయా ఇప్పుడు ఉన్నాయా ఇప్పుడు ఏమున్నాయి ఇప్పుడు ఏం లేదు డాన్స్ చేస్తాం ఈ పాట పాడితే మాత్రం మస్తు మనం పాడుతూ ఉంటాం కానీ ఆ భాగవతాలు యక్షగానాలు ఆడితే మాత్రం మనకు కనీసం నోరు తిరగదు ఎవ్వరే ఈ వనములో ఎవ్వరే ఈ వనములో ఉంటుండే బిడ్డ ఓ సారు మా సారు శంకర్ సారు భాగవతాల గురించి భజన పాటల గురించి ఎంతో చక్కగా మేము చెప్తా ఉన్నాం కాబట్టి నీ అనుభవంలో ఉన్నటువంటి ఒక జానపదం కానీ పల్లెటూరు పాట కానీ ఒకసారి జర మా వాళ్ళకి జర ఇంపియరా సార్ వీళ్ళు ఉంటారాక మీరు పాట పాడితే ఊరు పాట పాడితే ఎక్కడ పాట పాడితే ఎందుకున్నారు సార్ ఉంటారు సార్ ఎందుకంటే నేను దాదాపు గంటన్నర సేపు చూస్తా ఉన్నా మా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన ముందు ఒక అర్ధగంట సేపు ముందు కూర్చున్నారు మా అమ్మలు కట్టుగా చదువుతలేరు 40 ఏళ్ల కిందట 50 ఏళ్ల కిందట పాడినటువంటి పాటలు అవును ఈ పెద్దమ్మలు చాలా మంది కొంతమంది అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు చుక్కలక అవును చంద్రులక ఉన్నారు అవును నర్సెట్ సార్ ఏమో ఇక 75 ఏళ్ళు ఇప్పుడు 75 అన్న 75 ఏళ్ళు సార్కి 75 ఏళ్ళ వయసులో అన్ని చూసి అన్ని కాలాలు చూసింటారు సార్ అవును చాలా మంది మేము పెద్దవాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ సారు పాడినటువంటి అన్న తమ్ముడు పాడినటువంటి పాట విన్నారు యక్షగానం భాగవతం ఆడుతుంటే ఇట్లనే సాపలు వేసుకొని సూత్రులు అందరూ వచ్చి కూర్చున్నారు కదా అవును ఇప్పుడు మల్లికార్జున చరిత్ర ఇక్కడ మహాత్మ్యము ఎల్లమ్మ కథ బాలనాగమ్మ కథ అందరూ అన్ని పాటలు ఉన్నాయి కానీ ఇవాళ ఆటలు పాటలు అని కనుమరుగైపోయి కేవలం నువ్వు చెప్పినట్టు సీరియలే ఉన్నాయి మొత్తం అవును ఇప్పుడు కనుక మనము మళ్ళీ ఆ పాట పాడితే అవును ఆ పాట వద్దు బిడ్డ అవును ఇందాక అన్నది ఆ పాట ఏం పాటనే అదే జిల్లి గింజలు అవును 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 పాట అవును అవును ఆ పాట పాడమంటుంది మళ్ళీ అందుకోసమే
పుట్టింది ఏ ఊరు రామలింగయ్య. రామలింగేశ్వర స్వామికి జై కొన్నాం ఒకసారి. రామలింగేశ్వర స్వామి పుట్టింది ఏ ఊరు రామలింగయ్య. పుట్టింది ఏ ఊరు రామలింగయ్య. పెరిగింది 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 ఏ ఊరు రామలింగయ్య. పుట్టింది కైలాసం రామలింగయ్య. పెరిగింది కైలాసం శ్రీరామలింగయ్య. పుట్టింది ఏ ఊరు రామలింగయ్య. పెరిగింది ఏ ఊరు రామలింగయ్య. నైనా పేరేంది ఓ రామలింగయ్య. నీ అమ్మ పేరేంది ఓ రామలింగయ్య. పుట్టింది ఏ ఊరు రామలింగయ్య. పెరిగింది ఏ ఊరు రామలింగయ్య. పుట్టింది కైలాసం ఓ రామలింగయ్య. పెరిగింది కైలాసం ఓ రామలింగయ్య. పుట్టింది ఏ ఊరు రామలింగయ్య. పెరిగింది ఏ ఊరు రామలింగయ్య. అమ్మయ్య లేనోడా ఓ రామలింగయ్య. అందరికీ దేవుడు శ్రీరామలింగయ్య. అమ్మయ్య ఏ ఊరు రామలింగయ్య. పెరిగింది ఏ ఊరు రామలింగయ్య. పుట్టింది ఏ ఊరు రామలింగయ్య. పెరిగింది ఏ ఊరు రామలింగయ్య. పుట్టింది ఏ ఊరు రామలింగయ్య. పెరిగింది ఏ ఊరు రామలింగయ్య. ఈ పాట కూడా తమ్మి అన్న ఇది వెనకటికి నేను విన్న ఈ పాట. అవును నల్లగొండ జిల్లాలో ఈ పాట వినిపిస్తుంది నాకు. అవును ఇప్పుడు రామలింగేశ్వర స్వామి యొక్క ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరిగింది. అవును కోటమైసమ్మ, అవును తర్వాత అమ్మవారి దుర్గామాత, అవును అమ్మమ్మ మైసమ్మ. ఇట్లా అనగానే ఆయన ఏమంటాడు, కృష్ణుడు అర్జునుడు ఏమంటాడు, ఓయమ్మ నాకు భయమయ్యా కానీ నువ్వు దుంకేసరికి అదులుకుంటే ఇంకా మధుచరం వస్తుంది నైట్ అన్నా. గైని ఇడువబోను కృష్ణ, ఆహా గైని ఇడువబోను కృష్ణ, గైని ఇడువబోను కృష్ణ, నువ్వులు చెందబోను. అరిగరాజులే అడ్డమొచ్చిన, 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 అడ్డమొచ్చిన, నువ్వు చెందబోను. అరిగరాజులే నువ్వు చెందబోను. అంతటి ధీరుడవా నాతో పంతము చేసేవా, అంతటి ధీరుడవా నాతో పంతము చేసేదవా, అంతటి ధీరుడవా అంతటి ధీరుడవా నాతో పంతము చేసేదవా. అన్న అన్న బస్ నువ్వేమో గెస్టెడ్ హెడ్ మాస్టర్వి. ఏయ్ గట్టిదేంత మీరు ఆట నేను అదే అన్నా ఏమన్నా వేషం గిట్ల వేసినా నాకు డౌట్ వస్తుంది, చిన్న డౌట్.
అదే సఫలు కొట్టాలి. అరే గట్టిగా సఫలు కొట్టరు, గట్టిగా ఇంతసేపు వేస్తున్నారు కదా. మరి వాటర్ కొన్నాడు అక్కడ వాటర్ ఎంతో చక్కగా రామ రామ ఎల్లమ్మకు అని చెప్పేసి, అదేవిధంగా మన పల్లె ఆటల్ని పాటల్ని మనల్ని మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోవడానికి మనకు ముందు ప్రదర్శించినటువంటి పాట పాడినటువంటి వాళ్ళ అన్నలకి, అదేవిధంగా తమ్ముళ్ళకి, అదేవిధంగా నృత్యం చేసినటువంటి చిన్నారులకు ఒకసారి గట్టే చప్పట్లు కొట్టి నిజంగా మీరు అభినందించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి జర దయచేసి కదా సైడ్లో ఆడాలనుకున్న వాళ్ళు సైడ్లో ఆడాలి. దయచేసి దయా దగ్గరికి వచ్చేసి జరికి పెద్ద మనిషిని తీసుకుపోవే జర లసుక ఇక్కడ ఆడే పెద్ద మనిషి జర ఇట్లా సైడ్లో ఆడు ప్లీజ్. దాదా ఇక్కడ సైడ్లోనే ఇక్కడ అక్కడి నుంచి అసలు తీసుకుపోతాడు గవర్నమెంట్ జరగమని ప్లీజ్ సైడ్ ఆడాలనుకున్న వాళ్ళు సైడ్లో వచ్చి ఆడండి ప్లీజ్.